ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు 12, 13 తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ తులారాశి వారికి ఈ సమయంలో 2 పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి. ఈ సమయంలో శుక్రుడి ప్రభావం వల్ల సుఖ సంతోషాలు, శుభ ఫలితాలు పొందుతారు. రాహు కేతువు వల్ల పనులు ముందుకు సాగుతాయి. ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీకు మీ యొక్క కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. ఈ తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. అలాగే ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు 10 మందికి సహాయం చేసే గొప్ప గుణాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరు బయటకు గంభీరంగా కనిపించిన మనస్సు మాత్రం వెన్నెలా ఉంటుంది. ఇతరులకు కష్టం వచ్చినప్పుడు వీరైతే అండగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు, బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి. చిన్నతనంలోనే వీరికి కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి. దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అనేది ఉంటుంది. వీరు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి జీవితంలో కష్టపడాలి, డబ్బు సంపాదించాలని నిరంతరం అయితే కష్టపడుతూనే ఉంటారు. వీరికి ధైర్యం అయితే అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా సరే వీరు చాలా తెలివితేటలతో చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మాత్రం దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ చాలా నిజాయితీగా చేస్తారు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు ఈ రాశి వ్యక్తులు అయితే వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. ఈ తులారాశిలో జన్మించిన వారికి అయితే కష్టాలు, బాధలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అయితే అధికంగా మోసం చేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే దైవం తోడు అనేది ఎప్పుడు ఉంటుంది అని
చెప్పుకోవచ్చు. ఈ తులారాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. సంఘంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ తులారాశిలో జన్మించిన వారికి మాత్రం ఈ సమయం అయితే చాలా అనుకూలమైన సమయం. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారికి ఎప్పుడు ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి తలపై అయితే ఉంటుంది. అయితే ఈ సమయంలో అయితే ఈ తులా రాశి వారికి మాత్రం గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 రోజులు అయితే ఆగస్టు 12, 13 తేదీల్లో అయితే మీకు దైవం యొక్క తోడు అయితే ఉండబోతుంది. ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం అయితే మీకు ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో శుక్రుని ప్రభావం వల్ల మీకు సుఖ సంతోషాలు శుభ ఫలితాలు ఈ సమయంలో పొందుతారు. రాహు కేతువు వల్ల మీ యొక్క పనులు అయితే ముందుకు సాగుతాయి. ఈ సమయంలో అయితే ఈ 2 రోజులు అయితే మీకు చాలా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబంలో ఆరోగ్య సమస్యల నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది. ఈ సమయంలో ఆర్థిక స్థితి మీకు స్థిరత్వం కనిపిస్తుంది. గతంలో మీరు దాచిపెట్టిన డబ్బులు అయితే మీ వ్యాపారానికి అయితే అవసరం అవుతాయి. ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీకు ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ విషయంలో కొంచెం ఓర్పుగా ఉండండి. అయితే తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో 2 పెద్ద శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికోసం మీరు ముందుగానే ఆలోచించి ప్రణాళికలు మాత్రం వేసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఈ సమయంలో మంచి లాభాలను అయితే చూస్తారు. అయితే ఉద్యోగస్తులు మాత్రం ప్రమోషన్ల కోసం ఇంకా కొంతకాలం వేచి ఉండండి. అలాగే ఈ సమయంలో మీకు మాత్రం మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తులు కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ తులారాశి వ్యక్తులు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలిస్తాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోర్టు సమస్యలు తీరిపోయి మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తులు మీకు కలిసి వస్తాయి. ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది. మీ యొక్క వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మీకు మంచి లాభాలను అయితే తేబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఈ సమయంలో మీకు దక్కుతుంది. కుటుంబంతో కలిసి మీరు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ యొక్క అభివృద్ధి చూసి మీపై నరదృష్టి పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. దీనివల్ల మీకు అయితే కొంచెం నరదృష్టి తలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు దీన్ని నమ్మకపోవచ్చు, కానీ ఇది మాత్రం నిజం. పెద్దవారితో మీరు దృష్టి తీసుకోండి. మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగం లేని వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు కూడా ఇది మంచి సమయం. అలాగే విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.